మధ్యాహ్నం 3 గంటలకి, సాయంత్రం 6 గంటలకి ఇన్నిసార్లు కాల్ చేసిందేంటి? అంటే వీళ్ళు రెగ్యులర్గా టచ్లో ఉంటూ నా గురించి డిస్కస్ చేసుకుంటూ ఆధారాలు సేకరించే పనిలో ఏమైనా ఉన్నారా? శ్రీవల్లికి నా గురించి ఎంతవరకు తెలుసు? నన్ను ఏం చేయాలనుకుంటుంది? తన ప్లాన్ ఏంటనేది ఎలా తెలుసుకోవాలి? మెసేజ్లు ఏమైనా పంపుకున్నారేమో అవి చూద్దాం. ఛా, మెసేజ్లు ఏవీ లేవు. ఈ ఫైల్ ఒక్కటే ఇక్కడ ఎందుకుంది? పైగా ఇది పిల్లో కింద పెట్టుంది. అంటే దీన్ని నేను చూడకూడదని ఇక్కడ దాచిపెట్టుందా? ఒకవేళ నాకు సంబంధించిన సమాచారం అంతా కలెక్ట్ చేసుందా? త్రిదేవ్, ఏం చేస్తున్నావు? అబ్బే ఏం లేదు శ్రీవల్లి, అక్క ఛార్జర్ పనిచేయట్లేదు. నీది అక్కది సేమ్ ఛార్జర్ కదా, అందుకే నీ ఛార్జర్ తీసుకెళ్దామని వచ్చాను. మళ్ళీ వెంటనే తీసుకొస్తాను. త్రిదేవి ఫైల్ చూడలేదు. చూస్తే నేను వాడి గురించి మొత్తం తెలుసుకున్నాననే విషయం తెలిసిపోతుంది. అది అప్పుడే వాడికి తెలియనివ్వకూడదు. వాడు చేసిన పాపాల గురించి మీడియాలో వచ్చేంత వరకు నాకు నిజం తెలిసిందన్న అనుమానం కూడా అతనికి రాకూడదు. నేను కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. నవీన్, ఎందుకు నాన్న ఇంకా డల్గా ఉన్నావు? నేను మీ ప్రిన్సిపల్తో మాట్లాడడానికి నీతో పాటు వస్తున్నాను కదా. నేను డల్గా ఉంది దాని గురించి కాదు. మరి దేని గురించి? ఇలా నడుచుకుంటూ స్కూల్కి వెళ్తున్నందుకు. ఏంట్రా నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. అమ్మా, మన నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఎంచక్కా నేను కారులో స్కూల్కి వెళ్ళేవాడిని. అప్పుడు అందరూ నన్ను హీరోలా చూసేవారు. ఇప్పుడేమో ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాం. ఫ్రెండ్స్ అందరూ మీ కార్లు ఏమయ్యాయని అడుగుతున్నారు. ఇలా నడుచుకుంటూ వెళ్ళడం ఎందుకో నాకు నచ్చడం లేదమ్మా. నేను ఇలా నడిచి వెళ్తుంటే కొంతమంది ఫ్రెండ్స్ నాకు కావాలనే దూరంగా ఉంటున్నారు. నాతో సరిగ్గా మాట్లాడడం లేదు. అమ్మా, మనం మళ్ళీ నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం. వెళ్దాం నాన్న, కానీ ఇప్పుడు కాదు. ఎప్పుడు వెళ్దాం మరి? త్వరలోనే వెళ్దాం. ఎప్పుడు అడిగినా ఇదే మాట చెప్తున్నావు, కానీ మనం వెళ్ళట్లేదు. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఈ అడ్రస్ ఎక్కడో కాస్త చెప్తారా? ఇందులో ఉన్న అడ్రస్ ఈ ఏరియాది కాదండి, మాదాపూర్ది. ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. మీరు వెనక్కి వెళ్ళి అక్కడి నుండి రైట్ తీసుకోండి. మీరు రాంగ్ రూట్లో వచ్చారు. అవునా? జీపీఎస్ మ్యాప్ ఏదో రాంగ్ చూపించినట్టుంది మేడం. మీకు డౌట్ అనిపిస్తే కొంచెం దూరం వెళ్ళాక అక్కడ ఎవరినైనా అడగండి. అలాగేనండి, థ్యాంక్ యూ. త్రిదేవ్, నువ్వు ఫ్యామిలీలో మెంబరు మాత్రమే కాదు, ఫ్యామిలీ డాక్టరు కూడా. మా ఆరోగ్యాలన్నీ నీ చేతిలో ఉన్నాయి. మమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సింది నువ్వే కదా. అవును త్రిదేవ్, నువ్వు ఇంట్లోనే ఉండు. అమ్మని జాగ్రత్తగా చూసుకో. నువ్వమ్మ పక్కనే ఉంటే నాకు కూడా ధైర్యంగా ఉంటుంది. నేను బానే ఉన్నానని చెప్తున్నాను కదా శ్రీవల్లి.
ఓన్లే సీత, అవినాష్ చెప్పింది కూడా కరెక్టే. కొన్నాళ్ళు అల్లుడు గారిని ఇంట్లోనే ఉండనిద్దాం. అల్లుడు గారు, మీరు ఇంట్లోనే ఉండండి. సరే మావయ్య. ఏంటి డాక్టర్ గారు, మిమ్మల్ని ఆఫీస్కి రావద్దన్నావని కోపంగా టిఫిన్ తినకుండా అలా మొక్కలు చేస్తున్నారా? అదేంటి అలా అన్నారు? అందులో కోపడ్డానికి ఏముంది? నేను ఇంట్లో ఉండడం ఎంత ముఖ్యమో మీరందరూ చెప్పారు కదా. పైగా అత్తయ్యకి సేవ చేయడం అంటే నాకెంతో ఇష్టం. దేవతకి సేవ చేసినంత గొప్పగా ఫీల్ అవుతాను. వెరీ గుడ్ బాయ్. నువ్వు డాక్టర్వి మాత్రమే కాదురా, రైటర్వి కూడా. ఈ మాటలు చెప్పి అందరినీ మభ్యపెడుతున్నావు. ఈ రోజుతో నీ మాటలకి, నటనకి ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నాను. పదమ్మా. మీరు ఆఫీస్కి వెళ్ళండి నాన్న. నాకు దారిలో కొంచెం పనుంది, అది చూసుకొని వస్తాను. సరే అమ్మా. రాత్రి నువ్వు ఫోన్ చేసి త్రిదేవ్ గురించి మీడియాకి చెప్దామనగానే నాకు చాలా సంతోషంగా అనిపించిందమ్మా. నా బిడ్డని పొట్టన పెట్టుకున్న రాక్షసుణ్ణి శిక్షించాలని మేమెంత ట్రై చేస్తున్నా మాకెవ్వరూ సహకరించలేదు. మా కోసం ఇంత హెల్ప్ చేస్తున్న నీకు చాలా థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్ ఎందుకండి? తప్పు చేసిన వాడికి శిక్ష పడేలా చేయటం ధర్మం. అదే నేను చేస్తున్నాను. నువ్వు రిపోర్టర్వి కాబట్టి ఇది నీ వృత్తనో లేదా రెస్పాన్సిబిలిటీ అనో నువ్వేమనుకుంటున్నావో మాకు తెలీదు. కానీ నువ్వు మాకు చేసేది చిన్న సాయం మాత్రం కాదు. అవునమ్మా, అమెరికాలో క్షమించరాని తప్పులు చేసి ఇక్కడికొచ్చి కాలర్ ఎగరేసుకొని తిరుగుతున్న ఆ నీచుడి నిజస్వరూపం అందరికీ తెలియాలి. ఆ దుర్మార్గుడిని ప్రతి ఒక్కరూ చీకొట్టాలి. అది నీ వల్ల సాధ్యమవుతున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉందమ్మా. పదమ్మా, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వాడి గురించి ప్రెస్కి చెప్పేద్దాం. తప్పకుండా వెళ్దామండి. కానీ అంతకన్నా ముందు ఈ విషయాన్ని ఒక ఇంపార్టెంట్ పర్సన్కి చెప్పాల్సింది. ఇంపార్టెంట్ పర్సన్ కా? అవును సార్. ఆయనకి చెప్పిన తర్వాత మీడియాకి చెప్పేద్దాం. చూడమ్మా, ఇక్కడ మాకు పెద్దగా ఎవరూ తెలియదు. సాయం కోసం నిన్ను అడిగాం, నువ్వు చేస్తానన్నావు. నువ్వు ఈ విషయం ఎవరికి చెప్పినా కూడా అది మాకు యూజ్ఫుల్గానే ఉంటుందనుకుంటున్నాను. అయినా ఇక్కడ విషయాలు మాకంటే నీకే ఎక్కువగా తెలుసు కదా, నువ్వు చెప్పినట్టే చేద్దాం. మాకు కావాల్సింది ఆ పాపాత్ముడికి శిక్ష పడడం. నేను కోరుకునేది అదే మేడం. వాడు చేసిన తప్పులకి లైఫ్ లాంగ్ బాధపడాలి. అలాంటి శిక్ష పడే వరకు నేను నిద్రపోను. పదండి వెళ్దాం.